అందరికీ వందనాలండి. ఈరోజు ఒక లోకాన్ని గురించి తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అది ఏమిటి అంటే పరలోకం. మనందరం ఎరుగుదుము భూలోకం మానవులైన వారు మనుషులు భూమిపైన జీవిస్తూ ఉన్నారు, నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ భూలోకాన్ని మానవుడు విడిచిపెట్టిన తర్వాత మరొక 2 లోకాలున్నాయి. అదే ఒకటి పరలోకము, మరొకటి పాతాళ లోకము అన్నారు. ఈ పరలోకములోనికి మనం ప్రవేశించాలంటే ఎలా? మార్గము ఎవరు? ఎవరు మనలను పరలోకానికి చేరుస్తారనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యోహాను సువార్తలో చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రారని ఆయన చెప్తూ ఉన్నారు. సోదరి, సహోదరుడా, ప్రియ స్నేహితుడా, మరి ఈ లోకములో మనము జీవించిన తర్వాత, ఈ లోకములో మరణించిన తర్వాత మరి పరలోకములోనికి మనం ప్రవేశించాలంటే మార్గమయ్యున్న యేసుక్రీస్తు ప్రభుని మనము అంగీకరించాలి. ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించారు. ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మనందరి పాపముల కోసం కల్వరి సిలువలో తన రక్తాన్ని కార్చి, తన ప్రాణాన్ని బలిగా అర్పించి, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యారు. ప్రభు పరలోకం నుండి వచ్చి పరలోకానికి వెళ్ళారు. మనమందరము కూడా ఈ లోకములో ఉన్న మానవులమైన మనమందరం ఆ పరలోకములో, ఆ నిత్యరాజ్యములో, ఆ మహిమరాజ్యములో ప్రభుతో శాశ్వత కాలం జీవించాలన్నదే దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. మరి ఆ పరలోక రాజ్యములోనికి నీవు నేను వారసులం అవ్వాలంటే, ప్రవేశించాలంటే మార్గం యేసు ప్రభు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా కొరకు నువ్వు సిలువలో చనిపోయి తిరిగి లేచావని నమ్ముతున్నానని నోటితో నీ పాపాలు ఒప్పుకుని హృదయంలో నీ విశ్వాసం ఉంచితే ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నీకు ఆత్మరక్షణ ఇస్తాడు. నిన్ను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన ఉండే నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి నిన్ను వారసుడిగా చేసుకుంటాడు. మరి ఆ ప్రభుని నమ్మి ఆ పరలోక రాజ్యమునకు వారసులు కావాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు ఈ మాటలు మన ఆత్మల రక్షణ కొరకు దేవుడు దీవించాలని కోరుతూ ఉన్నాను. మరి అలా కాకుండా పాపములోనే జీవిస్తూ మరి మనిషి పాపములో చనిపోతే ఇందాకే చెప్పాం, పాతాళ లోకం, అగ్నిగుండం, నరకం